అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. స్వర్గీయ మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి వేడుకలను కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మానకొండూరు శాసనసభ్యులు డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి పుర్మల్ల శ్రీనివాస్ గారు, తదితర నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కవంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడారు. వారి మాటలను విందాం. అలాగే ఈరోజు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి జయంతి వేడుకలను సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పూలను సమర్పించి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మహిళా నాయకురాలు పాల్గొనడం జరిగింది. అటు దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. పివి నరసింహారావు, పివి నరసింహారావు, అమర్ రహే, అమర్ రహే, పివి నరసింహారావు, అమర్ రహే, మాజీ ప్రధాని పివి నరసింహారావు, అమర్ రహే. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరిచినటువంటి ఆర్థిక పితామహుడు పివి నరసింహారావు గారు. మృదుభాషి, దేశం గర్వించదగ్గ బిడ్డ. ఈ దేశంలో ఆర్థికంగా కాకుండా సాంకేతిక పరంగా కానీ, భాషాపరంగా కానీ ఎన్నో భాషలు తెలిసినటువంటి బహుభాషా కోవిదుడు మన పివి నరసింహారావు గారు. కరీంనగర్ ముద్దుబిడ్డ అవడం మనకు చాలా గర్వకారణం. అందుగురించే ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన సేవలను కాంగ్రెస్ నాయకులే కాకుండా ప్రతి ఒక్కరూ కొనియాడే విధంగా ఈరోజు ఉన్నారు. మరి ఘనంగా వాళ్ళ మరొకసారి వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ పాల్గొన్న శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అంకుల్ అంకుల్ ఒక నిమిషం అన్న, ఒక్క నిమిషం.
వన్ బై వన్ ఒకటి నిమిషం తర్వాత ఫోటో మంచిగా వచ్చిందా లేదా వన్ బై వన్ మాజీ ప్రధాని మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారి జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన తెలుగు బిడ్డ అయి ఉండి ఈ దేశానికి పేరు తెచ్చే విధంగా ఆనాడు బంగారం కుదబెట్టినటువంటి పరిస్థితుల్లో దేశాన్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో దేశం ఉంటే మరి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థికవేత్తను ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా చేసి ఈ దేశాన్ని పరుగులు పెట్టించిన ఈరోజు అగ్రదేశంగా మరి నిలిపినటువంటి ఘనత పివి నరసింహరావు గారిది. వారు చూపినటువంటి బాటలో మనం కాంగ్రెస్ కార్యకర్తలే కాదు దేశ ప్రజలంతా కూడా ఏ విధంగా మసులుకోవాలి, ఎంత ఉన్నత పదవిలో ఉన్నా కూడా ఏ విధంగా ఉండాలి అనేది వారు చూపించినటువంటి బాటలో ప్రతి ఒక్కరూ నడవాల్సినటువంటి అవసరం ఉంది. వారి మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా కంకణ బద్దులమై వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని వారి జయంతి సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి ఈ జయంతి సందర్భంగా మరి వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధనను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జోహార్ పివి నరసింహారావు. జోహార్. మహిళలు రారాదు ఆగవా చెప్తా నేను కిందికి వెళ్ళిపోతాను.